హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి మనకు ఎంతో ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ బోండా. ఎలాంటి పప్పులతో అవసరం లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే స్ట్రీట్ స్టైల్ బోండా. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే, ముందుగా ఒక గిన్నెలోకి జల్లించుకున్న అరకేజీ మైదా పిండిని తీసుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఆ పిండిని ఇప్పుడు నైట్ అంతా మనం పక్కన పెట్టుకోవాలి. తెల్లారి ఒక హాఫ్ స్పూన్ వంట సోడా పిండిలో వేసి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బోండాలోకి కాంబినేషన్గా పల్లీల చట్నీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఒక గ్లాస్ పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలను తీసుకోవాలి. అందులో 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు, 5 వెల్లుల్లి, 2 నుంచి 3 ఎండుమిర్చి, హాఫ్ స్పూన్ జీలకర్ర, 3 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసి కలిపి దాన్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసి కలుపుకోవాలి. బోండాలు వేసుకోవడానికి మందపాటి కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. ఇలానే మొత్తం పిండి వేసుకోవాలి. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ బోండా రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.